హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ బజార్ స్లాట్ ఫ్యామిలీ. వీడియోలోకి వెళ్ళే ముందు మనమైతే టాప్ క్వాలిటీకి చెందిన చెన్నై రేసింగ్ పవర్లు అయితే పెంచుతున్నాము. టుడే వీడియో వచ్చేసి ఈ వీడియోలో కనిపిస్తున్న గెమెలా జతను, అదేవిధంగా సబ్జా ఫీమేల్ మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ ఫీమేల్ను అనంతపురం వాళ్ళైతే తీసుకున్నారు. ఇంతకుముందు లాస్ట్ వీడియో మనం పెట్టాం మన యూట్యూబ్లో. అయితే రెడ్ చెక్కా ఫీమేల్ తీసుకున్న వాళ్ళే ఈ 3 బర్డ్స్ని కూడా వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే మన బర్డ్ క్వాలిటీ నచ్చి వాళ్ళైతే సెకండ్ టైం అయితే మనతో పవర్ అయితే తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ అంటేనే మనమైతే పొద్దున్న 5:30కి లేచి మన పనులన్నీ చేసుకొని ఈ పావురాలను ప్యాకింగ్ చేయడానికి ఏ ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులను తీసుకొని బయటకు వచ్చేసి దానికి కావాల్సిన వస్తువులు ఏమేమంటే కాటన్ బాక్సు, ఆక్సా బ్లేడు, అదేవిధంగా సీలింగ్ టేపు 3 తీసుకొని బయటకు వచ్చేసి కాటన్ బాక్స్ని ఆక్సా బ్లేడ్తో పర్రా అని 4 హోల్స్ వేశాను. అలా హోల్స్ వేయడం వల్ల పావురాలకి ఆక్సిజన్ బాగా ఆడుతుంది. సేఫ్టీగా బర్డ్ అయితే మనం వజ్రకర్ర నుంచి అనంతపురానికి అయితే ట్రాన్స్పోర్ట్ ఈజీగా సేఫ్టీగా వాళ్ళకైతే ఉంటుందన్నమాట. హోల్స్ చేయడం వల్ల హోల్స్ పెట్టిన తర్వాత నేను బాక్స్ తీసుకొని మన లాఫ్ట్ అయితే మిద్దె పైన ఉంది కదా, మిద్దె పైనకి అయితే పోయాను. చిన్న విషయం ఏమిటంటే బర్డ్స్ పెంచే వాళ్ళు ఎవరైనా కూడా మీరు మీ బర్డ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కాటన్ బాక్స్ అయితే మంచి గేజ్ అంటే మంచి క్వాలిటీలో ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఆ బాక్స్ను ఎక్కడంటే ఎక్కడ పాడేస్తారు. ఆ పాడేసినప్పుడు వర్షం వచ్చిందనుకో బర్డ్స్ అన్నీ అట్టా పెట్టి అదంతా నానిపోయి పీస్ అయిపోయి మన బర్డ్స్ అనేది ఎగిరిపోతాయి అనమాట. అట్లా కాకుండా మీరైతే మంచి గేజ్ని అట్టా పెట్టేది తీసుకోండి. మంచి వెయిట్ ఉండే అట్టా పెట్టి తీసుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. మీరు ఆ వస్తువులు మనకి ఏమేమి కావాలో మీరు వీడియోలో నీట్గా చూసుకోవచ్చు. అదేవిధంగా మన బర్డ్స్ క్వాలిటీ బాగున్నాయి కానీ బ్రదర్ అయితే సెకండ్ టైం అయితే ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను బాక్సు అవన్నీ తీసుకొని మిద్దెపైకి పోతున్నాను. ఒకసారి మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇంకా మబ్బు ఉంది, ఇంకా పొద్దునే మార్నింగ్ టైం కాబట్టి మబ్బునే ఉంది. నేను మాస్క్ ఎందుకు వేసుకున్నాను అంటే మీరు వీడియోలో చూసుకోవచ్చు. మీకు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా మన ఫాలోవర్స్కి, అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్కి ఏమిటంటే మీరు మీ పావురాల దగ్గరికి పోయేటప్పుడు ఖచ్చితంగా మూతికైతే మాస్క్ వేసుకోండి. మాస్క్ అలాగే చేతికి గ్లౌజ్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే కలర్ అస్సలు బాగాలేవు. ఎందుకంటే మనం బర్డ్స్ యొక్క రెడ్ స్మెల్ చూడడం వల్ల మనకైతే డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలం. రీసెంట్గా మన తెలుగు నటి మీనా, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మీనా భర్త కూడా ఇలాగే పావురాల స్మెల్ లేదా పావురాలు వచ్చే వ్యాధి వల్ల చనిపోయాడని రూమర్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో రాంగో తెలియదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండేదైతే మేలు అనమాట. ఇప్పుడు ఈ బర్డ్స్లో మన గెమెలా జత, అదేవిధంగా సబ్జా ఫీమేల్ మనమైతే చూసుకోవచ్చు. ఇదైతే గెమెలా ఫీమేల్ చూసుకోండి. వింగ్ బ్యాటరను ఏ విధంగా ఉంది, ఐసైను అన్నీ నీట్గా క్లారిటీగా బర్డ్స్ యొక్క క్వాలిటీ మీరు చూసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం రీజనబుల్ ప్రైస్కి అయితే మాత్రం బర్డ్స్ తీస్తున్నాం. ఎందుకంటే కొత్తగా పెట్టేవాళ్ళు కూడా మనం పెట్టే ప్రైస్ చూసి భయపడుకోకున్నట్లుగా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము. ఈ 3 బర్డ్స్ వచ్చి మనం ట్రాన్స్పోర్ట్తో కలిపి 3700కి అయితే అమ్మేసాము. మీకు కూడా ఇట్లాంటి టాప్ క్వాలిటీ బర్డ్స్ కావాలనుకుంటే మన నంబర్ అయితే వీడియో లాస్ట్లో ఉంది. వీడియో ఎండ్ వరకు చూసి మన నంబర్ తీసుకొని మన నంబర్కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి. మనమైతే మన దేశంలో ఎక్కడికైనా బర్డ్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాము. అదేవిధంగా సబ్జా ఫీమేల్ ఎక్కడుందో కనపడడం లేదు, చూస్తున్నాను. అట్లే ఉండండి, లైన్లో చూస్తున్నాను. చిక్కింది. ఇది ఈ బర్డ్ కాదు, ఇది వేరే బర్డ్ అన్నట్లుంది. ఇది బర్డ్ అయితే కాదు. ఇదేనా కాదా? ఇదే మేల్ బర్డ్, గెమెలా మేల్ బర్డ్ ఇదే. మీరైతే ఇప్పుడు కాటన్ బాక్స్లో నీట్గా ప్యాక్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఆ డబ్బులు మనకు కొట్టింటారు. ఆ
ఆ డబ్బులు మనకి ఎట్లా పెట్టుకుంటున్నారో అదేవిధంగా మనం అదేవిధంగా వాళ్ళకి నీట్గా అయితే మన బడ్స్ వాళ్ళు పంపించే వరకు మనదే బాధ్యత ఉండాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మనతో కొనుక్కోవాలంటే మనతో క్వాలిటీ ఉండాలి. అదేవిధంగా నీట్గా వాళ్ళతో మాట్లాడాలి. అదేవిధంగా బడ్స్ కూడా నీట్గా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తేనే నెక్స్ట్ టైం బడ్స్ వాళ్ళు మనతో కొంటారు. అంతేగాని ఎట్లా అంటే ఎట్లా డబ్బులు వేసినారు కదా ఎట్లంటే ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి లైఫ్ అదేవిధంగా ఫ్యూచర్ ఉండదు అనమాట. ముందుకు పోయేటి ఫ్యూచర్ ఉండదు. సబ్జా ఫీమేల్ ఎక్కడుందో వెతుకుతున్నా కనిపించడం లేదు. ఎక్కడుందో బయట బడ్స్లో ఎక్కడ చూడాలి. చిక్కింది సబ్జా ఫీమేల్, ఇప్పుడు చిక్కింది, అక్కడ ఉంది చూడండి. అదేవిధంగా నేను ఇంకో కస్టమర్స్కి లేదా మన ఫాలోవర్స్కి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్ చెప్పేది ఏమంటే, మీరు డబ్బులు వాళ్ళకి నాకనే కాదు ఎవరికైనా డబ్బులు వేసేటప్పుడు వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోటో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇప్పించుకొని అమౌంట్ వేయండి. అంతేగాని గుడ్డిగా డబ్బులు వేయద్దండి. అందరూ మనలాగా అట్లే ఉంటారు. నేను కూడా చాలా అట్లా డబ్బులు వేసి చాలా మోసపోయాను. మీ 3 బర్డ్స్ చూడండి, 3 బర్డ్స్ అయితే మనం బాక్స్లోకి వేసి నీట్గా అయితే ప్యాక్ చేసి తర్వాత అన్నకైతే కాల్ చేశాను. అన్న నీట్గా ప్యాకింగ్ అయిపోయింది. మంది చెప్పినా కదా మన వీడియోలో గుంటకల్ నుంచి అనంతపూర్కి అయితే పేపర్ కార్ అయితే వెళ్తుంది. అన్నకైతే కాల్ చేశాను. అన్న మన కారు వచ్చేటికి ఎన్ని గంటలకు వస్తుందా అంటే 8కి వస్తుంది తమ్ముడు అన్నాడు. మామూలుగా అయితే ఆ కారు 7కి లేదా 7:30కి వస్తుంది. 8 కంటే నాకు లేట్ అవుతుందన్నా, నేను మా తమ్ముడు పంపిస్తా అని మా తమ్ముడికి అయితే ఇచ్చి పంపించాను. ఎందుకంటే మేము డ్యూటీకి పోవాలన్నమాట. మా డ్యూటీకి పోవాలంటే లేట్ అవుతుంది. అందుకని నేను మా తమ్మునికి పార్సల్ ఇప్పించి మా తమ్ముడికి అయితే పెట్రోల్కి 50 రూపాయలు ఇచ్చాను. వాడైతే ఫ్రీగా పోలేదు. 50 రూపాయలు ఇరా అన్నాడు. 50 రూపాయలు ఇచ్చేసిన పెట్రోల్కి. చూసుకోవచ్చు మీరు నీట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే ప్యాకింగ్ చేసామో, హోల్స్ ఏ విధంగా వేసాము. 4 హోల్స్ అయితే పెట్టాము. ఎందుకంటే బడ్స్ ఫ్రీగా గాలాడాలంటే 4 హోల్స్ ఉండాలి. అదేవిధంగా మనమైతే బడ్స్ను మన దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. మీకు కూడా టాప్ క్వాలిటీ చిన్న బిల్డింగ్కి సంబంధించిన బడ్స్ రీజనబుల్ ప్రైస్కే నేను ఎందుకు ఇస్తున్నానంటే, కొత్తగా న్యూ ఫ్యాన్సీ ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటే రీజనబుల్ ప్రైస్కే బడ్స్ ఇవ్వాలి. అప్పుడే మనం ఇతరులకు హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. హెవీ రేజ్ ఎందుకు పెట్టమంటే ఆ రీజన్తో నేను తక్కువ ప్రైస్కి అమ్మేస్తున్నాను. బయలుదేరుతున్నారు మా తమ్ముడు వేరే వాళ్ళ ఫ్రెండ్ వజ్రగారు వాళ్ళకి అయితే ఇప్పుడు కారు వచ్చింది. వజ్రగారు వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ కార్కి వచ్చి ఇచ్చింది. కార్కి అయితే ఇచ్చి మా తమ్ముడు వీడియో తీసి నాకు పెట్టినాడు. ఈ బర్డ్స్ సేఫ్టీగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్.